ఊర్లల్లో సర్పంచులు వార్డు మెంబర్లు లేరు. ఆ పోస్టులను భర్తీ చేసేటానికి ఎప్పుడు ఎన్నికలు పెడతారో తెలియదు. గ్రామ పంచాయతీలలో పనిచేసేటోళ్ళకి జీతాలు వస్తలేవు. మున్పటి తిరిగా చెత్త వేసే ట్రాక్టర్లు తిరుగుతలేవు ఊర్లల్లో. ఎక్కడి చెత్త అక్కడనే ఉంటున్నదట. జనాలేమో పనిచేసేటోళ్ళని తిడుతున్నారట. అందుకే హరీష్ రావు ఓ ఊరికి పోయి వాళ్ళ సాధక బాధకాలను అరుచుకుంటున్నాడు. ఓసారి ఆడికి పోయి మనం కూడా చూద్దాం పాండ్రి. ఏ పేరు బాబు నీ పేరు? రమేష్. ఎంత పని చేస్తావు? ఎన్ని రోజుల జీతం రాక? చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీలో కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు పని చేస్తున్నావా? రోజు పని చేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డాక్టర్ 20 రోజులైందా? ఎందుకు? డీజిల్ లేదు. మన సెక్రటరీ పోతలేడు డీజిల్. సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసింది? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో ఇప్పుడు ఏమంటారు? మాత్రం అవుతుంది. అర్థమైందా? గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్లకు 3 నెలల నుంచి జీతాలు లేవట. 20 రోజుల నుంచి ట్రాక్టర్ బయటికి తీస్తలేరట. ఎందుకంటే డీజిల్కు పైసలు లేక బయటికి తీస్తలేమంటుర్రాళ్ళు. మరి మీ పంచాయతీ సెక్రటరీ పైసలు ఇస్తలేడా అంటే 3 నెలల నుంచి సొంత పైసలు ఇచ్చి నడిపించిండు. ఇప్పుడు నాతో కాదని చేతులు ఎత్తేసిండని చెప్తున్నారు. అంటే చూడుండ్రు ఎట్లున్నదో ఊర్ల పొంటి గ్రామ పంచాయతీల పరిస్థితి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి అనే ఊర్లున్న పరిస్థితి ఇది. అయితే సర్కార్ పైసలు ఇవ్వకుంటే పనిష్మెంట్ మాత్రం ఊర్లో పనిచేసేటోళ్ళకే పడుతున్నదట. జీతాలు రాక ట్రాక్టర్ బయటికి తీయక ఎక్కడ చెత్త అక్కడనే కుప్పలు పడి ఉన్నదట. అందుకే జనాలు వీళ్ళని తిడుతున్నారు. ఉత్త పుణ్యానికే మేము తిట్లు తినాల్సి వస్తున్నదని హరీష్ రావుకు చెప్పుకొని బాధపడుతున్నారు. అయితే హరీష్ రావు ఈ ఊరికి వస్తున్నాడని తెలిసినట్టున్నది. ట్రాక్టర్ స్టార్ట్ చేసినట్టు ఉపాయం చేసిండ్రట. దాని మీద అందరు నవ్వేతట ముచ్చట అడిగిండు హరీష్ రావు. ఫోన్ చేసిరా? 20 రోజుల నుంచి బండి ఇప్పుడు షాప్ పెట్టబడి ఇన్నరా అట్లున్నదట ఊర్ల పొంటి పరిస్థితి. మరి ఇట్లా ఊర్లలో ట్రాక్టర్లు నడవకుంటుండి పనిచేసేటోళ్ళకి జీతాలు ఇవ్వకుంటుండి సర్పంచ్లకు ఎన్నికలు పెట్టకుంటుండి ఎన్ని రోజులు కాలం గడుపుతుందో సర్కార్ అని అంటుర్రు హరీష్ రావు. ఇంట్లో కరెంట్ హీటర్లతోని, ఇస్త్రీ పెట్టెలతోని, గ్యాస్ సిలిండర్లతోని చాలా పైలంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసి మంచిగున్నాయో లేవో చూడాలి. ఒకవేళ ఏ చిన్న అనుమానం ఉన్నా రిపేర్ చేసినాకనే వాడుకోవాలి. ఏం కాదులే అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఘోరాలు జరుగుతాయి. పానాలు పోయే కథ అవుతుంది. ఇగో గీడ చూడుండ్రి ఎటువంటి ఘోరం జరిగిందో. వామ్మో వామ్మో ఎంత పెద్ద ఘోరం నుంచి బయటపడ్డారో కదా. యమధర్మరాజు ఏదో పని మీద ఉండి వీళ్ళని పట్టించుకోలేదు కావచ్చు. అందుకే బతికి బట్టగలిగేటట్టు ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే ఈ పాటికి కాలి చచ్చి కాటికి ఓదురు కావచ్చు. వంట రూమ్లో గ్యాస్ బండ రిపేర్ చేసుకుంటున్నారో లేకుంటే ఇంకేదైనా తక్లీఫ్ అయిందని దాన్ని సరి చేస్తున్నారో తెలియదు. కానీ పైపుల నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే తొందరగా బయటికి గుంజుకొచ్చిండ్రు. బండ నిండున్న గాలి బయటకు పోయేదాకా ఆగిండ్రు. తర్వాత వచ్చి దాన్ని చూస్తుంటే బయటికి వచ్చిన గ్యాస్ వంట రూమ్లకు కూడా పోయింది. అక్కడ ఏదో చిన్న మిరుగుడున్నట్టున్నది. దాన్ని గ్యాస్ చేరంగానే గాల్లో కలిసిన గ్యాస్ మొత్తం బాగా మండింది. నిండా మంటలల్లో మునిగినట్టు అయ్యే వరకు నెత్తెంటికలు కట్టుకున్న బట్టలు కమిరినట్టయినాయి. ఎంబటే బయటికి కురికి మండుతున్న చీరను దులుపుకున్నది. గజగజ వణుక్కుంటా పానాలు అరిచేతులలో పెట్టుకున్న భయంలు మునిగిండ్రు. ఇంటి తలుపులు కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రమాదం చిన్నగా జరిగింది. అప్పటికే కొంత గ్యాస్ బయటికి పోయింది. ఇంట్లున్న గాలిలో కలిసి పలసబడ్డది. అందుకే మంట తీవ్రత తక్కువ వచ్చింది. లేకుంటే ఇల్లు మొత్తం పెద్ద సౌండ్ వచ్చేది కావచ్చు. ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది కాబట్టి రికార్డ్ అయ్యి గ్యాస్ ఎట్లా వేలిందో తెలిసింది. ఇది ముంబైలో జరిగిందని అంటుర్రు వీడియోని షేరింగ్లు చేసుకుంటా. కాబట్టి గ్యాస్ ముచ్చట్ల కరెంటు ముచ్చట్ల పరాష్కాలు ఆడకుండ్రి. మీకు మొత్తం తెలిస్తేనే ఆ పని చేయుండ్రి. అంతేగాని తేలు మంత్రం తెలియకుండా పాములతోని పరాష్కం ఆడినట్టు చేయకుండ్రి. గ్యాస్ కరెంటు విషయంలో సొంత తెలివితేటలు చూపెట్టకుండ్రి అని అంటుర్రు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్. అయితే ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అనేది ఆలోచన చేయకుండా మన ఇళ్ళల్లో జరగకుండా మన ఇంటోళ్ళకి ఏం కాకుండా చూసుకోండి అని అంటుర్రు గ్యాస్ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. ఏమంటున్నాం పైలమ్మలా ఏ పని చేసినా జర చూసుకొని చేయుండ్రి.